రామచంద్రపురంలో కథం తొక్కారు కలం యోధులు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడం నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి ఈ ఆందోళన చేపట్టారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబు, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, మీడియాపై ప్రజాస్వామ్యంపై దాడి, మోహన్ బాబుకు ఇచ్చిన డాక్టరేట్ను రద్దు చేయాలన్నారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు జర్నలిస్టులు. అనంతరం రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు జర్నలిస్టులు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోహన్ బాబును జర్నలిస్టులకు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబు అతని అనుచరులపై మీడియాపై దాడులు జర్నలిస్టుల రక్షణకు అనుచరులు వెంటనే మోహన్ బాబు అతని అనుచరులు వెంటనే జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల రక్షణకు మీడియాపై దాడులు మోహన్ బాబు అనుచరుల్ని చెప్పండి. జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన వారిని రంజిత్ పై దాడి చేసిన వారిని రంజిత్ పై దాడి చేసిన వారిని టీవీ9 విలేకరి రంజిత్ పై దాడి చేసిన వారిని మోహన్ బాబుని టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన వారిని మీడియా రక్షణకు జర్నలిస్టుల ఐక్యత పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కార్యదర్శి. నా పేరు పెద్దిరెడ్డి రాము. ఎందుకంటే సమాజంలో మా జర్నలిస్టు మిత్రుల మీద జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడిని అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం 4 స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్న జర్నలిస్టు మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే. ఈ దాడికి కారణమైన నాయకులు ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఈ దాడిలో ఆయన కేసులో అరెస్ట్ చేయాలా, ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నూకల బలరాం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. ఏదైతే జర్నలిస్టుల మీద జరిగిన దాడి, మోహన్ బాబు గారు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో నుంచి కూడా కింద నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిద్ర లేకుండా, జీతభత్యాలు లేకపోయినప్పటికీ ప్రజల మేలు కోరి, ప్రభుత్వం యొక్క మేలు కోరి ఏదైతే వార్తలు రాస్తున్నారో వార్తలు రాసి వార్తల మీద స్పందిస్తున్న జనానికి మేలు జరుగుతుంది. కానీ ఈ రోజున మోహన్ బాబు గారు వీళ్ళ మీద చేయి చేసుకోవడం అన్నది మొత్తం కూడా వ్యవస్థ మీదే ఆయన దాడి చేసినదిగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకి ఇచ్చిన ఏదైతే పద్మవిభూషణ ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది.
భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ ఇది. ఇలాంటి వ్యవస్థలో 4వ స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు, ఆయనకి ఇచ్చిన డాక్టరేటు ఇన్నిటినీ కూడా అవమానిస్తూ అతని స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు అలాగే అతని అనుచరులు, అతని కుమారుడిపై కూడా రౌడీ షీట్ తెరవాలని మేము జర్నలిస్టులు అందరి తరఫున కూడా కోరుతున్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. టీవీ9 జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది, ఆ డబ్బున్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం.